బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొడాలి నానికి 41A నోటీసులు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. బెవరేజెస్ కాంట్రాక్టర్ ఫిర్యాదులో గుడివాడ పోలీస్ స్టేషన్లో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సూచనలు చేసింది. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే కనుక గుడివాడకి సంబంధించి కూడా ఒక వ్యక్తి నుంచి ఏదైతే మద్యం గోడానికి సంబంధించి గతంలో అతను గోడంలో స్టాక్ తో పాటు పలు చాలా స్టాక్ తో పాటు గోడాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసిన అప్పుడు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, అప్పటి ఏలూరు జిల్లా కలెక్టర్ మాధవీలత, అప్పటి ఎమ్మెల్యే కొడాలి నాని తనపై దౌర్జన్యం చేసి ఇబ్బందులు పాలు చేసి తనకి భారీ స్థాయిలో నష్టం చేకూర్చారు. దీనివల్ల తను చాలా ఆర్థికంగా నష్టపోయాను, తనను ఇబ్బందులు పాలు చేశారని చెప్పి కూడా ఆయన ఇటీవల కాలంలో గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన ఇతను పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి వాసుదేవరెడ్డి, మాధవీలతారెడ్డి అలాగే కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని 4 రోజుల క్రితం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత దీనికి సంబంధించి విచారణకు సంబంధించి నిలిపివేయాలని చెప్పి కూడా మరొక పిటిషన్, 2 పిటిషన్లు కూడా దాఖలు చేశారు. పిటిషన్లపై విచారించిన ధర్మాసనం కూడా ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉందో దాన్ని ఫాలో అవ్వాలి, అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ముందుగానే 41A నోటీసులు ఇచ్చి విచారించాలి అని చెప్పి కూడా కోర్టు ఆదేశించింది. ఖచ్చితంగా 41A అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే విచారణ చేయాలి, వాటికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పి కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.